నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ పేరుతో డబ్బులు కొట్టేయడానికి చంద్రబాబు పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. స్కిల్ సెంటర్స్ పేరుతో డొల్ల కంపెనీల ద్వారా డబ్బు ఎలా తరలించాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాతే ఏపీపీఎస్సీడీసీని తెరపైకి తెచ్చి సిమెంట్స్ ముసుగులో ఒప్పందం చేసుకున్నారు. ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్లు దొంగ ఇన్వాయిస్లను సృష్టించి 241 కోట్లు కాజేశారు. ఈ భాగవతమంతా ఈడీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్, సెబీ, ఫోరెన్సిక్ ఆడిట్స్ లో పక్కా ఆధారాలతో బయటపడింది. ఇందుకోసం అప్పటికప్పుడు కొన్ని షెల్ కంపెనీలను పుట్టించారు. హవాలా మార్గంలో నగదును సరఫరా చేసే కొన్ని షెల్ కంపెనీలను ఎంచుకున్నారు. మొత్తం ఈ కుంభకోణంలో సిమెంట్స్ ముసుగులో డిజైన్ టెక్ కీలకంగా వ్యవహరించింది. కంపెనీకి ఏకంగా 241.49 కోట్ల విలువైన హార్డ్వేర్ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. 717 దొంగ ఇన్వాయిస్లను సృష్టించి వాటి ద్వారా డబ్బులు కొట్టేశారు. స్కిల్లర్ కంపెనీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కిల్ ల్యాబ్స్ కు 241.49 కోట్ల విలువైన హార్డ్వేర్ పరికరాలను సరఫరా చేసి డబ్బులు తీసుకున్నట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కానీ ఆ వివరాలను ఎక్కడా ఆ కంపెనీ అకౌంట్స్లో చూపించలేదు. 2016-17 సంవత్సరానికి స్కేలర్ కంపెనీ ఆర్ఓసీకి సమర్పించిన ఆర్థిక స్టేట్మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ సంవత్సరంలో కేవలం 99.03 కోట్ల విలువైన పరికరాలు మాత్రమే సరఫరా చేసినట్లు దొంగ లెక్కలు చూపించారు. వాస్తవానికి ₹1 విలువైన పరికరాలు కూడా సరఫరా చేయలేదు. కుంభకోణంపై సిఐడి విచారణ ప్రారంభించిన తర్వాత స్కిల్లర్ తన దుకాణం మూసేసినట్లు ఆర్ఓసీ రికార్డులు సూచిస్తున్నాయి. 2021లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్ సమర్పించిన స్కిల్లర్ గత 2 ఏళ్ల నుంచి ఎటువంటి సమాచారాన్ని ఆర్ఓసీకి ఇవ్వటం లేదు. స్కిల్లర్ చేతికి వచ్చిన 241.49 కోట్లను ప్యాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు గూటికి తరలించేశారు. ఈ కంపెనీలు కేవలం స్కిల్ కుంభకోణం సమయంలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ధనంతో 2012లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఇన్వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీని 2016లో నగదు తరలించిన తర్వాత మూసేశారు. 2016లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్ సమర్పించిన ఈ కంపెనీ ఆ తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని మూతపడిన కంపెనీగా ఆర్ఓసీ రికార్డుల్లో పేర్కొన్నారు. మరో డొల్ల కంపెనీ ప్యాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా న్యూఢిల్లీ కేంద్రంగా లక్ష్యంతో మొదలైంది. ఆ తర్వాత 2018లో మూతపడింది. భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ 2018 డిసెంబర్ 10 తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఆర్ఓసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ డొల్ల కంపెనీలన్నీ నగదు తరలించాక కనుమరుగయ్యాయని స్పష్టమవుతోంది. ఇలా దొంగ ఇన్వాయిస్లతో నగదును తరలించడమే కాకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోరుతూ దరఖాస్తు చేయడంతో పూణేలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి తీగలాగితే మొత్తం డొంకంతా బయటపడింది. ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లతో నగదును తరలించడంలో దిట్ట. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన ఈ కంపెనీకి ఈ విషయంలో పెద్ద రికార్డే ఉంది. 2013-14 నుంచి 2019-20 వరకు ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ను పరిశీలిస్తే స్కిల్ కుంభకోణం సమయంలో ఏసీఐ ద్వారా ఎంత నగదు తరలించారో అర్థం చేసుకోవచ్చు.
కుంభకోణం ముందు తర్వాత ఏడాదికి లక్షల్లో మాత్రమే ఆదాయాన్ని చూపిన ఈ కంపెనీ కుంభకోణం సమయంలో కోట్లలో ఆదాయం చూపించింది. ఈ కంపెనీ లావాదేవీలపై అనుమానం వచ్చిన సెబీ 2017లో రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా సెబీ జీఎస్టీ వారికి సమాచారం ఇచ్చారు. వారు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ సందర్భంగా కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. దాంతో వారు నిజాలను ఒప్పేసుకున్నారు. ఈ మేరకు ఏసీఐ ఎండీ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు.